ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మనకు ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి. పిఆర్సిడి కోసం పోర్టబుల్ రెసిడ్యూల్ కరెంట్ డివైస్ వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో అది యూజ్ చేయడం వల్ల మీకు షాక్ తగలదు, షాక్ కొట్టినా ఆటోమేటిక్ ట్రిప్ అవుద్దని. 90% ట్రిప్ అవుదండి. మనం ఎక్కువగా కంప్లైంట్స్ చెక్ చేసినప్పుడు గీజర్ షాక్ కొట్టుతుంది అని ఎక్కువ మంది కంప్లైంట్ చెప్పినప్పుడు మనం ఓపెన్ చేసి చూసినప్పుడు 80% పీపుల్స్ అయితే మనకు గీజర్స్ యూజ్ చేస్తారు కానీ ఎర్తింగ్ ప్రాపర్ గా ఉండదు. ఎర్తింగ్ ప్రాపర్ గా లేకపోతే పిఆర్సిడి కూడా ట్రిప్ అవుదండి. ఇది యూజ్ చేయండి, పర్ఫెక్ట్ నేను కాదనట్లేదు. కానీ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు డెఫినెట్లీ ఎర్త్ ఉందా లేదో చూడండి. ఎర్త్ లేకపోయినట్లయితే 90% వర్క్ అవ్వదు. ఎర్త్ ఉంటేనే ఇది బుక్ చేసుకోండి, లేదంటే బుక్ చేసుకోవద్దు. అలాగే గీజర్స్ ఉండే చాకెట్ లో ఇది ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్ గా తర్వాత గీజర్ ప్లగ్ పెట్టినట్లయితే ఫేస్ గానీ న్యూట్రల్ గానీ బాడీ ఎర్త్ కి మనకు టచ్ అయ్యి ఎర్త్ డిటెక్ట్ చేసినప్పుడు అది ట్రిప్ అవుద్ది. మీరు ఎర్తింగ్ లాకపోయినట్లయితే ఇది ట్రిప్ అవుదండి. సో ఎర్తింగ్ ప్రాపర్ గా ఉందో లేదో చూసి అప్పుడు బుక్ చేసుకోండి. ఏది పడితే బుక్ చేయొద్దు. హెవెల్స్ బ్రాండ్ లో అయితే పిఆర్సిడి ఉంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, అది అయితే బుక్ చేసుకోండి. లింక్ అయితే ఇస్తున్నాను. ఇన్స్టాలో గానీ ఫేస్బుక్ లో గానీ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అయితే లింక్స్ అయితే ప్లే అవ్వండి. మీరు పండు ఎలక్ట్రీషియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి వచ్చి ఇదే వీడియోలో లింక్స్ అయితే ఇచ్చాను, దాంట్లోకి వచ్చి మీరు బుక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.